ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలపై శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి ఎమ్మెల్సీ కవిత ఫిర్యాదు చేశారు. అనంతరం తీన్మార్ మల్లన్నపై తీవ్ర విమర్శలు చేశారు. మల్లన్న తనపై చాలా దారుణంగా మాట్లాడారని అన్నారు. ఆడవాళ్లు రాజకీయాల్లో మాట్లాడకూడదా అని ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్లపై తాను మాట్లాడకూడదా అని అన్నారు. వెంటనే తీన్మార్ మల్లన్ను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు కవిత. ఇవాళ చైర్మన్ గారికి ఇచ్చిన రిప్రజెంటేషన్లో కూడా నేను అదే చెప్పిన. హౌస్ సెషన్లో లేదు కాబట్టి ప్రివిలేజ్ మోషన్ నేను మూవ్ చేయలేను, కాబట్టి ఎథిక్స్ కమిటీకి మీరు రిఫర్ చేయండి. అట్లానే చైర్మన్ గారికి డిస్క్రిషనరీ పవర్స్ ఉంటాయి, అంటే చాలా అసాధారణమైనటువంటి పవర్స్ ఉంటాయి. ఆ అసాధారణమైనటువంటి పవర్స్ యూజ్ చేసి తీన్మార్ మల్లన్న గారిని వెంటనే ఎమ్మెల్సీ నుండి సస్పెండ్ చేయమని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్న వ్యక్తులు నోరు చూసుకొని మాట్లాడాలి. మనని లక్షలాది మంది ప్రజలు గమనిస్తుంటారు. నాకు మాట్లాడరాక కాదు, నాకు భాష తెలియక కాదు, కానీ కంట్రోల్లో ఉండాలి, లిమిట్లో ఉండాలి, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశ్నించాలి. అది వదిలిపెట్టి మీరు ఏది పడితే అది మాట్లాడతామంటే మాత్రం మేము ఇక్కడ ఊరుకోము. ఏదో ఆడబిడ్డ కదా, ఓ సంస్థ నడుపుతుంది కదా, ఆమెను ఏదన్నా ఎవరుంటారు వెనుక అనుకున్నారేమో. నా వెనుక లక్షలాది మంది తెలంగాణ ఆడబిడ్డలు ఉన్నారు, నా వెనుక లక్షలాది మంది తెలంగాణ అన్నదమ్ములు ఉన్నారు. నేను మామూలు ఆడబిడ్డను కాదు చెప్తున్నా. అగ్గి రవ్వనై రగులుతా ఎక్కువ తక్కువ వేస్తే. తీన్మార్ మల్లన్న గారు జాగ్రత్త, నేను చెప్తున్నా, జాగ్రత్తగా ఉండండి. తీన్మార్ మల్లన్న గారు బీసీ ఉద్యమానికి సంబంధించి నన్నెందుకు ప్రశ్నిస్తున్నారు? అసలు నేను ఇచ్చేదాన్న ఆర్డినెన్స్ తెచ్చేదాన్ని. నేను మీలాగానే ఉద్యమం చేస్తున్నా, ఆయన ఉద్యమం చేస్తున్నారు. అసలు నేను ఆయన ఎప్పుడన్నా ఏమన్నా అన్నానా? ఆయన అంతటా ఆయన వచ్చి నా మీద ఎందుకు మాట్లాడుతున్నారు? అంటే నాకు వ్యతిరేకులు ఎవరు ఆయన ప్రేరేపిస్తున్నారా? అది ముఖ్యమంత్రి గారు ప్రేరేపిస్తున్నారా? ఎవరు ప్రేరేపిస్తున్నారు మరి? ఎందుకంటే ఈయన మాట్లాడి 24 గంటలు అయిపోతే ప్రభుత్వం కనీసం చర్య తీసుకోలే. మీ మీద ఒక ట్వీట్ పెడితే రాత్రికి రాత్రి చిన్నపిల్లల్ని ఎత్తుకుపోయి జైల్లో పెడుతున్నారే. మీ మీద ఒక ఫేస్బుక్లో కమెంట్ పెడితే ముఖ్యమంత్రి గారు అరెస్ట్ ప్రత్యేక బృందాలను పెట్టి వెతికి మరీ అరెస్ట్ చేస్తున్నారే. ఒక ఎమ్మెల్సీని, ఒక ఆడబిడ్డని, ఇదేనా మీరు తెలంగాణ ఆడబిడ్డలకు ఇచ్చే రక్షణ? అందుకే క్రైమ్ పెరిగిపోతున్నది. ముఖ్యమంత్రి గారు ఇంత అలుసుగా ఉంటున్నారు మహిళలను ఏమన్నా కూడా. కాబట్టి ఇక సాధారణ మహిళల పరిస్థితి ఏంటండి? ఓ పదవిలో ఉన్న ఎమ్మెల్సీకే ఇటువంటి గతి ఉంటే ఈ రాష్ట్రంలో సాధారణ మహిళల పరిస్థితి ఏంటి చెప్పండి? ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకోవాలి. ఆయన తీన్మార్ మల్లన్నకి ఏం సంబంధం? ఆయనని ఏమన్నా నేను అసలు ఎప్పుడూ ఏమనలేదు. నేను ఇన్ని 1.5 years నుండి బీసీల కోసం కూడా ఒక్క సెకండ్ కూడా నేను ఆయన గురించి మాట్లాడలేదు. ఆయన ఎందుకు నా గురించి మాట్లాడాలి? ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ముఖ్యమంత్రి గారు మాత్రం చూసి చూడనట్టుగా ఈ వ్యవహారంలో ఊరుకుంటే తెలంగాణ ఆడబిడ్డలందరం కూడా ఇది మాకు అవమానంగానే భావిస్తాం. కానీ నేను ఇంకా బలంగా నేను సమస్యల మీద కొట్లాడుతూనే ఉంటా. వెనక్కి తగ్గే క్వశ్చనే లేదు. మిమ్మల్ని మాత్రం నేను ఇవాళ కోరేది ఒకటే, ఆడబిడ్డల్ని గౌరవించడం నేర్చుకోండి. ఇలా బోనాలు, మాంకాలమ్మ బోనాలు, పొద్దున్న లేచి నేను బోనాలకు పోయేది ఉండే, అది బంద్ పెట్టుకొని ఇదే దుకాణం నడుస్తుంది పొద్దున్న. ఎందుకు ఇవన్నీ? నేను ఒకటేనండి, ప్రజా సమస్యలు ఎవరన్నా మాట్లాడవచ్చు, ఎవరన్నా ప్రజా సమస్యలు మాట్లాడవచ్చు. తెలంగాణ జాగృతి అనేక ఉద్యమాలు చేసింది, అందులో బీసీ ఉద్యమం ఒకటి. మా సంస్థకున్న నిబద్ధత ఏంటంటే మేము ఏదైనా అంశం ఎత్తుకుంటే అది సాల్వ్ అయ్యేదాకా దించం. మహిళా బిల్లు ఎత్తుకున్నా దించలేదు, ఏ అంశమైనా సాల్వ్ అయ్యేదాకా దించం. అంబేద్కర్ విగ్రహం అయినా కానీ ఏదైనా కూడా ఇష్యూ సాల్వ్ అయ్యే వరకు దించం. బీసీ ఉద్యమం కూడా అంతే, ఇష్యూ సాల్వ్ అయ్యే వరకు దించే ప్రసక్తే లేదు. అటువంటి కమిట్మెంట్, అటువంటి నిబద్ధత ఉన్న సంస్థ కాబట్టి మా మీద రాళ్ళు పడతాయి, కరెక్టే. కాకపోతే ఈయన వ్యక్తిగతంగా ఎందుకు అనాలే నన్ను అని దానికి తెలంగాణ పడికట్టాను కవరింగ్ ఇచ్చుకుంటే, చూస్తూ ఊరుకుంటే, చూస్తూ వదిలేస్తే ఈ జాడ్యం పెరిగిపోతుంది, తెలంగాణ అంతా వ్యాపిస్తుంది. కాబట్టి దయచేసి ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఆడబిడ్డల పక్షాన్ని నిలబడాలని కోరుతున్నాను. తీన్మార్ మల్లన్న గారు బీసీ ఉద్యమానికి సంబంధించి నన్నెందుకు ప్రశ్నిస్తున్నారు? అసలు నేను ఇచ్చేదాన్న ఆర్డినెన్స్ తెచ్చేదాన్ని. నేను మీలాగానే ఉద్యమం చేస్తున్నా, ఆయన ఉద్యమం చేస్తున్నారు. అసలు నేను ఆయన ఎప్పుడన్నా ఏమన్నా అన్నానా? ఆయన అంతటా ఆయన వచ్చి నా మీద ఎందుకు మాట్లాడుతున్నారు? అంటే నాకు వ్యతిరేకులు ఎవరు ఆయన ప్రేరేపిస్తున్నారా? అది ముఖ్యమంత్రి గారు ప్రేరేపిస్తున్నారా? ఎవరు ప్రేరేపిస్తున్నారు మరి? ఎందుకంటే ఈయన మాట్లాడి 24 గంటలు అయిపోతే ప్రభుత్వం కనీసం చర్య